అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంఘం లిమిటెడ్ దేవరకొండ అధ్యక్షులు శ్రీ పల్లా ప్రవీణ్ రెడ్డి గారిపై అవిశ్వాస తీర్మానంపై కార్యవర్గ సభ్యులతో చర్చించుటకు సమావేశం. తేదీ 24/1/2024 నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ దేవరకొండ సంఘం నుండి 9 మంది కార్యవర్గ సభ్యులు ప్రస్తుత సంఘ అధ్యక్షులు గారు ఏకపక్షంగా బోగస్ తీర్మానాలు చేసుకొని మెజారిటీ సభ్యుల అంగీకారం లేకుండా నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. పాలకవర్గం అభిప్రాయాలు లేకుండా ముఖ్యంగా గత ఖరీఫ్ రబీ సీజన్ నందు వరదానం కొనుగోలులో జరిగిన లావాదేవీల విషయంలోనూ అధ్యక్షుడు మా పాలకవర్గానికి తెలియకుండా సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పాలకవర్గాన్ని నిర్వీర్యం చేస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నారు అని తెలుపుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసినదిగా కోరుతూ జిల్లా సహకార అధికారి నల్గొండ గారికి సంఘ కార్యవర్గ సభ్యులు లేఖ సమర్పించినారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ దేవరకొండ కార్యవర్గ సభ్యుల కోరిక మేరకు శ్రీ పల్లా ప్రవీణ్ రెడ్డి అధ్యక్షులు గారిపై అవిశ్వాస తీర్మానం ప్రకటించుటకు తెలంగాణ సహకార సంఘం చట్టం 1964లోని సెక్షన్ 34A రూల్ 24A ప్రకారం సంఘ కార్యవర్గ సభ్యులు 9 మంది సంతకం చేసినందున అట్టి విషయంపై చర్చించుటకు సంఘ కార్యాలయం నందు జిల్లా సహకార అధికారి నల్గొండ గారి ఆధ్వర్యంలో తేదీ 15/2/2024 ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తూ నోటీసు జారీ చేయనున్నది. జిల్లా సహకార అధికారి నల్గొండ గారి జారీ చేయబడిన నోటీసు లేఖ ఆర్సీ నంబర్ 317/2024 C తేదీ 27/1/2024 సంఘ కార్యవర్గ సభ్యులందరికీ అందజేసి రసీదును కార్యాలయానికి అందించవలసినదిగా కోరగా సంఘ కార్యవర్గ సభ్యులందరికీ అందజేసి వారి నుండి తగిన రసీదును ఈ కార్యాలయంలో అనగా జిల్లా సహకార అధికారి నల్గొండ కార్యాలయంకు అందజేసినారు. తేదీ 15/2/24 నాడు ఉదయం 11 గంటలకు జిల్లా సహకార అధికారి నల్గొండ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ పల్లా ప్రవీణ్ రెడ్డి గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై సమావేశం నిర్వహించడం జరిగింది. కావున తేదీ 15/2/2024 నాడు నిర్వహించిన సమావేశంలో మొత్తం 13 మంది కార్యవర్గ సభ్యుల్లో ఒక్కరు కూడా నిర్దేశించిన సమయంలో హాజరు కాలేదు. ఇట్టి సమావేశం నిర్వహించవలనన్న కనీసం 7 మంది ఆ పైన సభ్యులు హాజరు కావాలను. తెలంగాణ సహకార సంఘం చట్టం 1964 సెక్షన్ 34A రూల్ 24A ప్రకారం తగిన కోరం లేనందున ఇట్టి అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లుగా ప్రకటించనైనది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.